యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన సేవ పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బహుజన సమూహములకు వాక్యాన్ని ప్రకటించడానికి, పరలోక రాజ్య సంగతులు బోధించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రద్ధ చూపించారో కొన్ని సందర్భాలలో ఒకే ఒక్కరిగా ఉన్న పురుషులకైనా స్త్రీలకైనా వారి దగ్గరకు వెళ్ళడానికి, వారికున్న పరిస్థితుల నుండి, వారికున్న మరి ఇబ్బందికరమైన స్థితిగతుల నుండి వారిని విడిపించడానికి కూడా యేసయ్య అదే విధమైన కన్సర్న్ చూపించినట్లుగా దేవుని లేఖన భాగంలో మనం గమనించగలం. సమరయ స్త్రీని మనం ఆలోచన చేస్తే షీ వాజ్ ఆల్ అలోన్, ఒంటరిగా ఎండవేళ నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి వద్దకు సమరయ ప్రాంతంలో వచ్చిన సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చి ఆమెను తన పాపపు బ్రతుకు నుండి విడిపించి సాక్షిగా ఎలా మార్చారో మనం చదువుతాము. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా భయంకరమైన దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వ్యక్తి చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనకు యేసయ్య ఎలా జవాబిచ్చారో ఆ ప్రార్థన నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధించలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. చాలండి. గెరాసేనుల దేశంలో గదరేనీయుల ప్రాంతము అని కూడా మనం చూస్తాం. గదరేనీయులు అనే మాట, గెరాసేనుల దేశము అనే మాట, ఈ రెండు మాటలు కూడా మనం గమనించగలం సువార్తలలో. అయితే గాదు వంశీయులు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి సమాధులలో బ్రతుకుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. హీ వాజ్ అన్టేమ్డ్. ఎవరు కూడా అతని సాధు చేయలేకపోయారు అనే మాట మనం వాక్యంలో గమనిస్తూ ఉన్నాము. ఆ ప్రాంతంలో అతనికున్న రెప్యుటేషన్, అతనికున్న పేరేంటంటే, ఈ ఊరు మొత్తంలో సాధుపరచబడని వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారంటే బయట సమాధులు ఉంటాయి కదా, సమాధులు యూజువల్గా మనుషుల వాసాల మధ్యలో ఉండవు కదండి. యూజువల్గా ఊరు బయట లేకపోతే జన వాసాలకు కొంచెం దూరంగానే ఉంటాయి. సో ఆ వ్యక్తిని గూర్చి ఆ ఊరిలో ఉన్న వారందరికి మధ్యలో ఉన్న ఒక టాక్ ఏంటంటే, సాధుపరచబడని వ్యక్తి, హీఈస్ అ మ్యాన్ హూ ఇస్ అన్టేమ్డ్, సాధు చేయబడలేని స్థితిలో ఉన్న వ్యక్తి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఎవరైనా బాగుపడతారేమో కానండి, ఇంకా సమాధుల్లో ఉన్నవాడు మాత్రం బాగుపడతాడనే ఆశ ఊర్లో వాళ్ళకి లేదు. కుటుంబీకులు, తన స్నేహితులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, బట్ నోబడీ కుడ్ టేమ్ హిమ్. అతని పరిస్థితి ఏంటంటే, హీ వాజ్ కంట్రోల్డ్, హీ వాజ్ పొజెస్డ్ బై ఈవిల్ స్పిరిట్స్. అపవిత్రాత్మల చేత అతను నియంత్రించబడుతూ అపవిత్రాత్మల యొక్క స్వాధీనంలో అతను ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. ఏ వ్యక్తిలోకైనా అపవిత్రాత్మ రావాలి అంటే ఆ వ్యక్తి అవకాశం ఇస్తేనే అపవిత్రాత్మ ప్రవేశిస్తాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకోనప్పుడు అపవిత్రాత్మలకు మన జీవితంలో స్థానము చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుంది. అది కూడా మనం గమనించాలి. ఎవరైతే రక్షణ పొందుతారో, బాప్తిస్మం తీసుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువును తమ హృదయంలోకి స్వీకరిస్తారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు నియంత్రిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వారి జీవితాలు సాగుతూ ఉంటాయి. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడే వారిలో దేవుని శక్తి ఉంటుంది. దే విల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్. కానీ ఇక్కడున్న వ్యక్తి కూడా
సంఖ్యలు వేస్తే కూడా తెంపేసుకుంటా ఉన్నాడండి. ఇతనిలో కూడా ఒక శక్తి ఉంది, అదేంటంటే దయ్యపు శక్తి అండి, దురాత్మల యొక్క శక్తి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అపవాదికి అపవిత్రాత్మలకు కూడా శక్తి ఉన్నప్పటికీ దేవుని శక్తి కంటే దురాత్మల శక్తి చాలా చిన్నది, చాలా తక్కువ. కొంతమంది భయపడుతూ ఉంటారు, దురాత్మలు అంటే చాలా భయం అండి, దురాత్మలు పట్టిన వాళ్ళు ఏమన్నా చేసేస్తారేమో అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నంత కాలము అపవిత్రాత్మ శక్తులు మనల్ని ముట్టవు, మనకి ఏ హాని కూడా కలుగ చేయలేవు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గాడ్స్ పవర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. అయితే ఈ వ్యక్తి కూడా ఒక వైల్డ్ బిహేవియర్ అతనిలో కనబడుతూ ఉంది. కేకలు వేస్తూ ఉన్నాడు. అతన్ని చూసిన వారికి భయం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హీ వాజ్ వెరీ అన్ప్లెజెంట్. ప్రశాంతంగా నిమ్మళంగా అతను ఉండేవాడు కాదు, మనుషుల మధ్యలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు. హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్. ఇది కూడా ఒక డేంజరస్ పొజిషన్ అండి, డేంజరస్ ప్లేస్. ఏంటి ఆ డేంజరస్ ప్లేస్ అంటే, అపవాది ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ముందు ఐసోలేట్ చేసేస్తాడు. వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, వాళ్ళొద్దు నీకు, వీళ్ళొద్దు నీకు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని ముందు అందరి నుండి దూరపరిచేస్తాడు. అమ్మ వద్దు, నాన్న వద్దు, అన్న వద్దు, చెల్లి వద్దు, భర్త వద్దు, పిల్లలొద్దు, ఒక్కదాని ఉండే ఏం పర్వాలేదు, ఒక్కడవే బతికే చాలు అని అపవాది ఏం చేస్తాడంటే ముందు ఐసోలేట్ చేసేసి ఆ తర్వాత చాలా ఈజీగా ఏం చేయాలో ఆ డ్యామేజ్ చేసేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి జనవాసాలలో లేడు, మనుషులతో ఉండడానికి ఇష్టపడడం లేదు. హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్. ఒకవేళ అపవాది నిన్ను ఒక్కడవే ఉండు అనగానే నువ్వు ఆ మాట విని గనక సంఘానికి దూరమై, సమాజానికి దూరమై, కుటుంబానికి దూరంగా ఉన్నావంటే యూ విల్ బీ అ వెరీ ఈజీ టార్గెట్ టు ది ఎనిమీ. అపవాదికి చాలా ఈజీ నిన్ను క్యాప్చర్ చేయడము, క్యాప్టివేట్ చేయడము, మరి సూసైడల్ థాట్స్లోకి తీసుకొని వెళ్ళడం, కొన్ని రకాలైన భయంకరమైన విపరీతమైన ఆలోచనలు రావడానికి చాలా ఈజీ ఆస్కారము అపవాదికి దొరుకుతూ ఉంటుంది. అందుకే నేను దైవజనులు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు కదా, కట్టెలన్నీ కలిసి ఉన్న చోట మంట బాగా, ఒక్క కట్టె, ఆ మండుచున్న కట్టెలలో నుండి ఒక్క కట్టె తీసి దూరంగా పెడితే చాలా త్వరగా ఆ ఫైర్ ఆరిపోతూ ఉంటుంది. సో దేవుని ప్రజలు, దేవుని కొరకు మండుతున్నవారు, దేవుని కొరకు రగులుతున్నవారు, ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ ఫర్ గాడ్, ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ డిజైర్ టు సర్వ్ గాడ్, టు ఆనర్ గాడ్. సంఘంలో దేవుని ప్రేమించే దేవుని బిడ్డలు ఉంటారు కాబట్టి మనందరము సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించిన ప్రతిసారి ఒకరిని చూసి ఒకరి సాక్ష్యాలు విని మరొకరము దేవుని వాక్యము వినుట ద్వారా, కలిసి దేవుని ఆరాధించడం ద్వారా మనందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి, పురికొల్పబడడానికి, ప్రోత్సాహపరచబడడానికి, సమాజంగా మనం కలుసుకొని దేవుని ఆరాధించడం మనకి చాలా దోహదపడుతుంది. కనుక అది ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వడానికి వీలు లేదు. ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ అతని పరిస్థితి ఏంటంటే 5వ వచనంలో, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో, కొండలలో కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొను చుండెను. హీ వాజ్ హర్టింగ్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన వారిలో ఉండే పరిస్థితి ఏంటంటే తమను తాము గాయపరచుకోరు, ఇతరులను గాయపరచరు. మన దేవుడు ఎలా గాయాలు మాన్పేవాడో మన గాయాలు ఆయన ద్వారా అవి హీల్ చేయబడిన తర్వాత ఇతరులకు ఏమైనా గాయాలు అయితే కూడా మనం ఏం చేస్తామంటే వాటిని వీ విల్ బీ పీపుల్ హూ విల్ సూత్, హూ విల్ గివ్ కంఫర్ట్. ఇతరులకు ఆదరణ ఇచ్చే వారంగా, ఓదార్పునిచ్చే వారంగా మనం ఉంటాం. కానీ గాయపరుచుకునే వారముగా, గాయపరిచే వారముగా ఎప్పుడు ఉండము. కానీ ఈ వ్యక్తి యొక్క స్థితి ఏంటంటే దేవునికి అతని జీవితంలో చోటు లేదు. ఆ దేవునికి చాలా దూరంగా అతను బ్రతుకుతూ ఉన్నాడు, చీకటిలో జీవిస్తూ ఉన్నాడు, చీకటి సంబంధిగా ఉన్నాడు, అపవిత్రాత్మల చేత పట్టబడిన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి తన్ను తాను గాయపరుచుకుంటూ ఉండగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అతన్ని దూరం నుండి చూచారు. అండ్ జీసస్ టుక్ టైమ్ అవుట్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్ ఫర్ దిస్ డీమన్ పొజెస్డ్ మ్యాన్. ఈ దయ్యం పట్టిన వ్యక్తి అందరు ఇంకా వేస్ట్, వీడి జీవితాన్ని ఇంకెవ్వరూ బాగు చేయలేరు అని వదిలేసిన వ్యక్తి కొరకు యేసయ్య సమయము తీసుకున్నాడు. యేసయ్య అతనితో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. యేసయ్య అతని స్థితిగతులు మార్చడానికి ఇష్టపడ్డారు. ఒకవేళ నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండొచ్చు,
అది భర్త అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, బంధువు అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ మే బీ. ఒకవేళ నీ సొంత కుమారుడైనా ఉండొచ్చు. కొంతమంది తల్లులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు, మా అబ్బాయి భయంకరమైన డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాడమ్మా, ఇప్పటికి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు కానీ వాడు డ్రగ్స్ మాత్రం మానట్లేదు. ఆ తల్లి వేదన చూస్తూ ఉంటే అలాంటి తల్లులు కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు, వాళ్ళ బిడ్డలు ఉన్న భయంకరమైన స్థితి దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప దెర్ ఇస్ నో హోప్. అటువంటి వారు మారడానికి ఏ విధమైన ఆస్కారము ఉండదు. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దిస్, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనకు శుభవార్త ఏంటంటే, ఇక ఆశ లేదు, ఇంకా బాగుపడదు, ఇక పరిస్థితి మెరుగవ్వదు అనే వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా వెన్ గాడ్ స్టెప్స్ ఇన్, యేసయ్య జోక్యం చేసుకుంటే, యేసయ్య అడుగు పెడితే, ఆయన దృష్టి పడితే, ఆయన మాట పలికితే, ఈ దయ్యం పట్టిన వ్యక్తి జీవితము స్థితిగతులు మారిపోయినట్లు నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో అందులో కూడా అటువంటి మార్పులే యేసయ్య కలిగిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో ఈ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంటే చూడండి, 6వ వచనం, వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము. యాక్చువల్గా దయ్యం పట్టిన వ్యక్తిగా ఉన్నాడు, సేన, ఇతనిలో ఒక సమూహముగా దురాత్మలు ఉన్నాయి, ఒక్క దురాత్మ కాదు ఇతనికి పట్టింది. ఇప్పుడు ఈ వ్యక్తి యేసయ్యకు నమస్కారం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అపవిత్రాత్మలు, దయ్యాలు కూడా యేసయ్యకు భయపడ్డాయి, యేసయ్యను చూసి వణికాయి, యేసయ్యకు నమస్కారము చేశాయి. బికాస్ ద డెవిల్ ఆల్సో నోస్ దట్ జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి మీద ఆకాశమందు సర్వాధికారము కలిగిన దేవుడు యేసయ్య మాత్రమే అని అపవాది కూడా, అపవిత్రాత్మ శక్తులు కూడా ఒప్పుకొని యేసయ్య ఎదుట నమస్కారం చేసి, ఇప్పుడు ఈ వ్యక్తి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈరోజు నా అంశం అదే, ద ప్రేయర్ ఆఫ్ దిస్ డీమన్ పొజెస్డ్ మ్యాన్. అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ఈ వ్యక్తి చేసిన ప్రార్థన. 7వ వచనం చూడండి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు. యేసయ్య ప్రార్థన ఆలకించేవాడు. ఎనీ డౌట్? ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికి అనుమానం లేదు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవారు ప్రార్థన చేసినా ఆయన వింటారు. ఎంత పాపి ప్రార్థన చేసినా ఆయన ఖచ్చితంగా వింటారు. అయితే ఈ వ్యక్తి చేసిన ప్రార్థన ఒక డిఫరెంట్ ప్రేయర్. ఏంటా ప్రేయరు? నన్ను వదిలేయ్యా, నా జోలికి నువ్వు రావద్దు. కొంతమంది ఇలాగే అనుకుంటారండి, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ మందిరానికి నన్ను మాత్రం, నీ భక్తికి నేను అడ్డు రాను, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వెళ్ళు, నువ్వు యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటావా, ఫాస్టింగ్ చేసుకుంటావా, కన్నీటి ప్రార్థన చేసుకుంటావా, ఏం కానుకలు ఇస్తావా, డూ వాట్ ఎవర్ యూ వాంట్, నా జోలికి మాత్రం రావద్దు. కొంతమంది దేవునితో వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే, టచ్ మీ నాట్ లాగా, దేవా నా జోలికి మాత్రం రావద్దు, నువ్వు ఇంకందరినీ పట్టించుకో. ఈ వ్యక్తి చేస్తున్న ప్రార్థన కూడా అదే. ఎందుకంటే ఈ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మ శక్తులు ఇతన్ని విడిచి వెళ్ళడానికి వాటికి ఇష్టము లేదు. ఈవిల్ స్పిరిట్స్ ఇతనిలో చక్కగా ఇతన్ని ఒక నిలయంగా చేసేసుకున్నాయి కాబట్టి అపవిత్రాత్మ శక్తులకు ఇతనిని విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. ఇతను చేసిన ప్రార్థన ఒక మాటలో చెప్పాలంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదండి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము ఎవ్వరూ నశించద్దు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది యేసయ్య హృదయము, అది దేవుని హృదయము. మన హృదయం కూడా అదే ఉండాలి. వీడు పోతే పోన్లే నరకానికి. ఒకవేళ మనకి ఎవరైనా నష్టం కష్టం కలిగజేస్తే వాడు నరకానికి పోతే బాగుండు అని మనం కోరుకోవచ్చా అండి? అని ప్రార్థన చేయొచ్చా? నాకు నష్టం కలిగించాడు దేవా, వాడు నరకానికి వెళ్తే చాలు, అదే వాడికి పెద్ద పనిష్మెంట్ అని అనొచ్చా దేవుని బిడలుగా? నెవర్. ఎందుకు? దేవుని మనసేదో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. ఏంటయ్యా యేసయ్యా నీ మనసేంటి? ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. జీసస్ కేమ్ సీకింగ్ ద లాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు. నిజంగా ఆ వ్యక్తిని వెతుక్కుంటా వెళ్ళే పరిస్థితి లేదండి. అతనికంతా విలువ, తనకు విలువ లేని స్థితిలో ఉన్నాడు. మనుషుల దృష్టిలో ఒక మాటలో చెప్పాలంటే చీదరించబడే
స్థితి. బహుశా తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఆ సమాధుల్లో ఉన్నవాడు మావాడే అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే స్థితిలో అతని బ్రతుకుంది. విలువలేని స్థితిలో అతని బ్రతుకుంది. ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు తడుస్తూ చాలా భయంకరంగా ఉంది అతని పరిస్థితి. కానీ యేసయ్య అసహించుకోలేదు. ఎంత ఆశ్చర్యమో! యేసయ్య అసహించుకోలే. అతనితో మాట్లాడడానికి యేసయ్య దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అతను చేసిన ప్రార్థన యేసయ్య విని, బట్ జీసస్ డిడ్ నాట్ ఆన్సర్. ఆ ప్రార్థనకు యేసయ్య ఇవ్వాలనుకున్న జవాబు యేసయ్య ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట అదే. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు ఎందుకు రాదు జవాబు? మనకు అది అసలు ఇష్టం ఉండదులేండి కదా. మనం ప్రార్థన చేశామంటేనే నేను అడిగింది అడిగినట్టే టైమింగ్తో సహా నేను దేవుడికి టైమింగ్ పెడతాను, మనం ఏదో పెద్ద అన్నట్లు కదండి. కొన్నిసార్లు దేవునికి దేవా నాకు ఈ టైంలో నాకు ఇలాగా అన్నట్లు మనం దేవునికి కొన్నిసార్లు అన్నీ చెప్పేస్తూ ఉంటాం, స్పెసిఫికేషన్స్ అంతా. ఒక సహోదరి నాకు తెలుసు, ఆమె వివాహానికి ముందంటే ఆమె రాసుకుందంటే ఏమనంటే 6 అడుగుల ఎత్తు, 6 అంకెల జీతము, ఆ తర్వాత మొత్తం లిస్ట్ రాసుకొని ఇంకొక మాట కూడా రాసుకుందంట, కాళ్ళకి కూడా పగుళ్ళు ఉండకూడదు నా భర్తకని. మరి ఆవిడెవరైనా చూసారేమో నాకు తెలీదు. వాట్ am I trying to say? కొన్నిసార్లు ప్రార్థనలో మనం అన్ఇంపార్టెంట్ థింగ్స్, అనవసరమైనవి, ముఖ్యము కానివి, దైవ చిత్తానుసారం కాని వ్యర్థమైనవన్నీ కొన్నిసార్లు మనకి తెలియక మన అమాయకత్వంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం అడిగింది మనకి మంచిది కాదు అన్నప్పుడు ఆయన రిజెక్ట్ చేయడానికి ఆయన ఏమాత్రం కూడా, బికాస్ హీ నోస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. మనకి ఏది మంచిదో ఆయనకు తెలుసు కాబట్టి పట్టుకొని వేలాడినా కూడా, మొండి పట్టేసినా కూడా కొన్నిసార్లు ఆయన నిర్దాక్షిణ్యంగా నో అని చెప్పేస్తారు. ఎందుకు దేవా, నేను ఇంత అడిగాను కదా, నేను ఇంత కోరుకున్నా కదా. ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి నిన్ను ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తున్నాడంట. అంటే హీ వాజ్ డెస్పరెట్లీ ఆస్కింగ్ జీసస్ టు లెట్ హిమ్ గో. నన్ను వదిలేయ, నా పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టాయి, నన్ను ఇలా ఉండని అని బిగ్గరగా కేకలు వేస్తున్నా యేసయ్య ఏం చేశారంటే 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను, మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి. సో ఈ వ్యక్తి యేసయ్య విడిచిపెట్టమన్నా ఈ వ్యక్తిని యేసయ్య విడిచిపెట్టలేదు. తనున్న స్థితిలో యేసయ్య విడిచిపెట్టి హీ డిడ్ నాట్ వాక్ అవే ఫ్రమ్ దట్ మ్యాన్. నువ్వు స్థితిలో ఉండలే అయ్యా, నువ్వు అదే కదా కోరుకుంటుంది, నీకు అదే కదా కావాల్సింది, నువ్వు ఆ స్థితిలో ఉండిపోలే అని జాలి లేకుండా, కనికరం లేకుండా యేసయ్య ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు. కానీ ఆ అపవిత్రాత్మ శక్తులను విడిచిపొమ్మని యేసయ్య చెప్పిన తరువాత ఇప్పుడు ఇతనిలో ఉన్న అపవిత్రాత్మ శక్తులన్నీ కొండ దగ్గర ఒక పందుల మందం వేస్తుందంట. 2000 పందులంట, 2000 పిగ్స్. గదరేనీల దేశంలో లేదంటే గెరాసేన్ల దేశంలో గాదు వంశీయులు నివసించేవారు. వారు పందులను పెంచడము ఇట్ ఈస్ అబామినేషన్. అది వారు పెంచకూడదు, అపవిత్రమైన జంతువులు పందులు. అయితే వీరు ఆ పందుల పెంపకాన్ని తమ జీవనాధారంగా చేసుకొని వాటి ద్వారా తాము డబ్బును సంపాదించుకుంటూ ఉంటే, ఇప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పేలాగా ఈ అపవిత్రాత్మ శక్తులను ఆ పందుల గుంపులోకి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు ఈ యవనస్తునిలో నుండి, ఈ వ్యక్తిలో నుండి బయటకు వచ్చిన ఆ అపవిత్రాత్మ శక్తులు ఆ పందులలో చేరగానే ఆ పందులన్నీ సూసైడ్ చేసుకున్నాయండి. ఆ పందులన్నీ వెళ్ళి నీటి ప్రవాహంలో చనిపోయాయి. అప్పుడు ఆ గ్రామ ప్రజలు లేదంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు యేసయ్యను ఒక రిక్వెస్ట్ చేశారంట. 17వ వచనం చూడండి, తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. వాట్ అ పిటి! ఎంత అజ్ఞానులో కదా వాళ్ళు. జీవాధిపతి, మేలు చేసే దేవుడు, మరణించిన వారిని కూడా తిరిగి లేపిన యేసయ్య వారి ఊరిలోకి, వారి ప్రాంతంలోకి, వారి దేశంలోకి అడుగు పెడితే వాళ్ళు ఇంకా కొంతసేపు ఉండయ్యా మా దగ్గర, మరియా, మార్తా, లాజరు
యేసయ్య బేతనీయ ప్రాంతం ముందు నుండి వెళ్ళిన ప్రతిసారి, దాటిన ప్రతిసారి మా ఇంటికి రాయ్యా, నువ్వు మా ఆతిథ్యం స్వీకరించాలని బతిమాలు కొనేవారంట. అక్కడ వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్లో ఉన్నారు. యేసయ్య మీద మిక్కుటమైన ప్రేమ, యేసయ్యను గౌరవించాలి, యేసయ్యకి ఆతిథ్యం ఇవ్వాలని వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్లో ఉంటే, వీళ్ళు ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఉన్నారు. వీళ్ళున్న ఎక్స్ట్రీమ్ ఏంటంటే మమ్మల్ని త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోయా, ఎందుకంటే నువ్వు ఉంటే మా వ్యాపారాలకి నష్టము, దేవుని చిత్తం కానీ వ్యాపారాలను ఆయన ఆశీర్వదించడండి. ఒక బ్రాందీ షాప్ వ్యాపారం పెట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఒక బ్రాందీ షాప్ వ్యాపారం పెట్టుకొని నా వ్యాపారాన్ని దీవించయ్యా అని అడిగితే దేవుడు దీవిస్తాడా? అటువంటి ప్రార్థనలు వినడు, అటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు కూడా. కానీ నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదువు. న్యాయపరమైన కష్టంతో, న్యాయంగా, అన్యాయం లేకుండా, అపవిత్రత లేకుండా మనం కష్టపడి పనిచేస్తే మన కష్టార్జితంపై దేవునికి అనుదృష్టి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలు యేసయ్యను విడిచిపోమ్మని బ్రతిమాలుకున్న తర్వాత ఈ వ్యక్తి బాగుపడిపోయాడు. హీ వాజ్ మేడ్ హోల్. తన మైండ్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంతకుముందు అన్టేమ్డ్గా ఉన్నాడు, చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, తను ఎవరు సాధుపరచలేని స్థితిలో ఇంతకుముందు ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తి లోపల మారిపోయింది, బయట కూడా. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలండి. యేసయ్య మన లోపల ఉంటే మన లోపలే కాదు, మన బయట కూడా మారుతాం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని సహాయం లేకుండా మనకి మనం మారాలనుకొని చేసేవి ఎలా ఉంటాయంటే, బయట ఒకటే మారుతుంది, లోపల మారదు. బయట కొద్ది కాలం కొన్నిసార్లు ట్రై చేయగలం, కానీ లోపల మారలేదు కాబట్టి మళ్ళీ మన ఒరిజినాలిటీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుందండి. మళ్ళీ మన ఓల్డ్ లైఫ్, మన పాత జీవితం రిపీట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు కదా, ఏమైందంటే లోపల మారలా, అందుకే పైన మార్పులు వచ్చాయి. ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అది పరిపూర్ణమైన మార్పు ఎన్నడూ కాదు. లోపల మారకుండా బయట పైన మార్పులు. కానీ దేవుడు ఒక వ్యక్తి హృదయంలోకి ప్రవేశించినప్పుడు, దేవుడు ఆయనను మన హృదయంలోకి స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నియంత్రిస్తూ ఉన్నప్పుడు లోపలే కాదు వచ్చేది మార్పు, మన స్వభావమే కాదు వచ్చేది మార్పు. మన హృదయము మారిందనడానికి మన బయట జీవితంలో, మన బహిరంగ జీవితంలో దేర్ విల్ బీ వెరీ క్లియర్ డిఫరెన్స్. అది మనము చూడగలము, ఇంకా మనకంటే ఎక్కువ మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనల్ని గమనించే వారికి మన జీవితమే ఒక గొప్ప సాక్ష్యం అయిపోద్దండి. మార్చబడిన జీవితము ఒక గొప్ప సాక్ష్యము. ఇప్పుడు ఈ వ్యక్తి మార్పు నొందిన తర్వాత ఇతన్ని చూసిన వారందరూ కూడా చూడండి, ఆ మాట ఆశ్చర్యపోయారనే మాట ఉంది. 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఇక్కడ ఈరోజు చెప్పాను కదా, నా సందేశం యొక్క అంశము దయ్యము పట్టిన వ్యక్తి యొక్క ప్రార్థన. 2 సార్లు చేశాడు ప్రార్థన, 2 సార్లు వినలేదండి యేసయ్య. ఒకటి మారక ముందు చేశాడు, ఒకటి మారాక చేశాడు. మారక ముందు చేసిన ప్రార్థనేమో అదే దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఉండిపోవాలి అనే ప్రార్థన. బట్ గాడ్ డిడ్ నాట్ వాంట్ టు లీవ్ హిమ్ ఇన్ దట్ కండిషన్. అతను ఆ స్థితిలో విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. అప్పటికే చాలా బాధించబడ్డాడు, అప్పటికే చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాడు, గాయపడిపోయినాడు. అతన్ని స్వస్థపరచాలి, అతని ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను విడిపించాలి, అతనికి డెలివరెన్స్ ఇవ్వాలి అని దేవుని చిత్తము. అక్కడ దేవుడు ప్రార్థన వినలేదు. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, యేసయ్యతోనే తిరగాలని ఆశ అంట. ఎంత మంచి ఆశ అండి అది. ఇట్ వాజ్ సచ్ అ వండర్ఫుల్ డిజైర్ కదా. అతనికి ఉన్న ఆశ గొప్ప ఆశ. అతన్ని చేసిన ప్రార్థన, అడిగిన మాట కూడా చాలా మంచి ప్రార్థనే. కానీ అతనికి అంతకన్నా ఇంకా బెస్ట్ది దేవుడు వేరే ప్లాన్ చేశాడండి. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం మంచి ప్రార్థనలే చేస్తాం, కానీ బెస్ట్ ప్రార్థనలు చేయం కొన్నిసార్లు. అందుకని మంచిదే కదండి అడిగాను, అయినా ఎందుకు ఇవ్వట్లేదండి? మనకేంటంటే మనం అడిగింది మనకు కావాలంతే. చిన్నపిల్లలు మొండి పట్టు పడతారు కదా, అదే కావాలి, అదే ఆ డ్రెస్సే కావాలి, ఆ సైకిలే కావాలి, అదే కావాలి, అలా ఉంటాం. కొన్నిసార్లు మనం అప్సెట్ అయిపోతాం కొన్నిసార్లు. ఈ వ్యక్తి అడిగింది మంచి ప్రార్థనే కదా, మంచి ప్రార్థనేనా? యేసయ్య నీతో ఉండాలి, ఇంకంతకన్నా పెద్ద ఆశ ఏముంటుందండి? కానీ యేసయ్య అతని ప్రార్థన వినలేదు. యేసయ్య అతనికి ఇచ్చిన జవాబు చూడండి, 19వ వచనం, ఆయన వానికి సెలవియ్యక
నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పవలెను. ఐ వాంట్ యూ టు బీ అ విట్నెస్. నా చుట్టూ ఉన్నారయ్యా, శిష్యులు ఉన్నారు నేను చెప్పిన పని చేయడానికి. ఇప్పుడు నువ్వు వెళ్ళి మార్చబడిన నీ జీవితంతో నువ్వు అనేక మందిని నా కొరకు ప్రభావితము, నాతో ఉండడం మంచిదే, నీ ఆశ మంచిదే, నువ్వు చేసిన ప్రార్థన మంచిదే, బట్ ఐ హ్యావ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. నీ కొరకు నేను వేసిన ప్రణాళిక నువ్వు అడిగిన దానికన్నా ఇంకా శ్రేష్టమైనది, నా ప్రణాళిక ఉన్నతమైనది. అందుకే నేను నీకు సెలవియట్లా, ఉండిపోతాను ఏసయ్య అంటే ఉండొద్దు. అంటే ఏసయ్యకు ప్రేమ లేదా? ఏసయ్య ప్రార్థన విన్నారు, కానీ అతను అడిగిన దానికన్నా శ్రేష్టమైనది అతనికి ఇవ్వడానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు సాక్షిగా మారాలి అని యేసయ్య ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని, దురాత్మల నుండి విడుదల పొందిన వ్యక్తిని సాక్షిగా ఆయన కొరకు బ్రతుకుట కొరకు పంపించినప్పుడు 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఒక దురాత్మలు పట్టిన వ్యక్తి ఒక సువార్తికునిగా మారిపోయాడండి. అతని బ్రతుకే ఒక సువార్త, అతని బ్రతుకే ఒక సాక్ష్యం. ఈరోజు దేవుని కొరకు ఎటువంటి వారు కావాలంటే మార్చబడిన జీవితాలతో, ఇదిగో మార్చబడిన నా బ్రతుకే నా యేసయ్యలో ఉన్న శక్తికి నిదర్శనం అని చూపించే వాళ్ళు ప్రపంచానికి కావాలి. ద వరల్డ్ నీడ్స్ పీపుల్ హూ కెన్ షైన్ ఫర్ జీసస్. దేవుని కొరకు ప్రకాశించేవారు ఈ లోకంలో కావాలండి. ఎందుకంటే వాళ్ళు తగ్గిపోతున్నారు రోజు రోజుకి. వాక్యం తెలిసిన వారు కాదు కావాల్సింది, వాక్యాన్ని బ్రతికేవారు కావాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వెలుగుతో నింపబడి ఈ చీకటి ప్రపంచంలో వెలుగుగా బ్రతికేవారు, ప్రభు కొరకు ప్రజ్వలిల్లేవారు. జీసస్, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ యూ, నీతో ఉండడానికి నాకు ఇష్టమయ్యా, నాకు నా చిత్తం అది కాదు, నువ్వు వెళ్ళి సాక్షిగా మీ వాళ్ళందరికీ ఎవరు చెప్తారయ్యా సువార్త? మీ ఊర్లో వాళ్ళందరికీ ఎవరు ప్రకటిస్తారు? మీ ఊర్లో వాళ్ళు నన్ను ఉండొద్దు అంటున్నారు, నేను కూడా నాకు ఇంకా చాలా పనులున్నాయి. యేసయ్య సిలువ మరణం పొందక మునుపు ఆయన వెళ్ళవలసిన ప్రాంతాలు, మాట్లాడవలసిన వ్యక్తులు, మార్చవలసిన జీవితాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి జీవితాన్ని వెలిగించి ఆ వెలుగు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు అతని డ్యూటీ ఏంటంటే అక్కడ ఉన్న చీకటి బ్రతుకులన్నిటినీ ప్రభు సువార్తతో వెలిగించటం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను వెలిగించబడ్డాము, వెలిగించడానికే మనల్ని దేవుడు ఇంకా ఉంచాడు ఈ ప్రపంచంలో. నీవు నేను క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించి వెలిగించాల్సిన బ్రతుకులు ఇంకా చాలా చాలా ఉన్నాయండి. కానీ చాలాసార్లు మన దృష్టి వాటి మీద ఉండట్లే. ఎందుకంటే వీఆర్ టూ బిజీ. మన పనుల్లో మనం చాలా బిజీగా ఉంటున్నాం. సువార్త నీవు నేను ప్రకటించవలసిన వారు ఎంతోమంది ఉన్నారు. నా ప్రార్థనకు జవాబు ఎందుకు యేసయ్య ఇవ్వడం లేదు అని మూతి ముడుచుకోవడం కాదు. నేను అడుగుతానయ్యా, కానీ నేను పూర్తిగా నమ్ముతాను ఏమనంటే, ఒకవేళ నేను అడిగింది నువ్వు ఇవ్వకపోయినా నువ్వు ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా శ్రేష్టంగానే ఉంటుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అది విశ్వాసం. అందుకని అడగడం మానేస్తానయ్యా, ఇంక నేనేమీ అడగనయ్యా, ఎందుకంటే నన్ను డిసప్పాయింట్, అది కాదండి. నువ్వు అడుగు, కానీ నీకేది శ్రేష్టమైనదో కొన్నిసార్లు నువ్వు అడిగిందే నీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే అది ఆయన పరిపూర్ణమైన చిత్తం అయినప్పుడు హీ విల్ గ్రాంట్ ఇట్ అంతే. కొన్నిసార్లు ఇంకా అడుగుతానే ఉంటావు, ఆమెనని కూడా వచ్చేస్తుంది జవాబు. క్లిక్ చేసి ఆర్డర్ పెట్టక ముందే డోర్ దగ్గర డెలివరీ ఉన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు. అలా చేస్తాడు కార్యాలు. అని కొన్నిసార్లు దేవుడు ప్రార్థన చేసిన మనం అడిగింది కాకుండా హీ విల్ గివ్ సంథింగ్ ఎల్స్. కానీ అది ఆయన ప్రణాళిక, అది మనకు శ్రేష్టమైనది. కనుక ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము అడగవలసిన బాధ్యత మనదే. కానీ పరిపూర్ణంగా ఒకటి నమ్మాలి, ఏమనంటే నేను అడిగింది నాకు శ్రేష్టమైనదైతే నా తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు. ఆలస్యమైన, ఒకవేళ నేను అడిగింది కాకుండా నాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చింది అన్నట్లు అనిపించినా, నేను అడిగినా కూడా నాకు అది ఇచ్చాడంటే నా ప్రభు, అది ఖచ్చితంగా నాకు మేలైనది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వ్యక్తి, ఆయనపై యేసయ్య చూపిన ప్రేమ,
ఆ ఒక్క వ్యక్తిని ఆ రోజు యేసయ్య ఇగ్నోర్ చేయలేదు. జీసస్ డిడ్ నాట్ వాక్ అవే ఫ్రమ్ దట్ మ్యాన్ హూ వాస్ టార్మెంటెడ్ బై ఈవిల్ స్పిరిట్స్. అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వ్యక్తిని చూసి చూడకుండా దేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోలేదు. అందరూ అతన్ని ద్వేషించారు కానీ యేసయ్య ద్వేషించలేదు. ఒకవేళ నీ కుటుంబంలో నీ దృష్టిలోకి అలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే వారి కొరకు ప్రార్థన చేయి. ఈ సమయంలో అతనిని మార్చిన దేవుడు నీవు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వారిని కూడా నిశ్చయంగా విడిపిస్తాడు, నిశ్చయంగా విడిపిస్తాడు. దేవుడు తెంచలేని బంధకాలంటూ ఏవీ లేవు. దేర్ ఆర్ నో చైన్స్ దట్ గాడ్ కెనాట్ బ్రేక్, దట్ ద పవర్ ఆఫ్ గాడ్ కెనాట్ బ్రేక్. దేవుడు ఇవ్వలేని విడుదలంటూ ఏది లేదు. విడిపించేవాడవయ్యా. మేము విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభా, ఎందుకంటే అడగడం మా వంతయ్యా. నువ్వు కార్యాలు చేస్తావు. కొన్నిసార్లు మేము అడిగింది ఇస్తావు, కొన్నిసార్లు మేము అడిగిన దానికన్నా నువ్వు శ్రేష్టమైంది ఇస్తావు. కానీ మా ప్రార్థనలు వినకుండా అయితే ఉండవు ప్రభా. అందుకే మేము ధైర్యంతో నీ కృపాసనం యొద్దకు వస్తున్నాం. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు మేలు చేసే దేవుడో ప్రభా. కొన్నిసార్లు అజ్ఞానపు ప్రార్థనలు మేము చేసినప్పుడు ఆ ప్రార్థనలు అవుట్ రైట్గా నువ్వు రిజెక్ట్ చేస్తావయ్యా. నీకు వందనాలయ్యా. మా అజ్ఞానపు ప్రార్థనలకు జవాబు ఇవ్వని దేవా నీకు వందనాలు. మాకు వద్దు అని చెప్పిన దేవా నీకు స్తోత్రాలు. ఎందుకంటే కొన్నిసార్లు మేమేం అడుగుతున్నాం అది మేము తెలియక అడుగుతాం ప్రవ్వా. కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్గా మేము ప్రార్థన చేస్తాం. కానీ మా పరలోకపు తండ్రి ప్రవ్వా, శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే పరలోకపు తండ్రివి మేము నమ్ముతున్నామయ్యా. పరిపూర్ణంగా మాకేది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఏ సమయానికి మాకు ఇవ్వాలో ప్రభా, ఆ సమయానికి నువ్వు అనుగ్రహించే దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు. మా హృదయాలు కుమ్మరించుకొని మేము ప్రార్థన చేయడానికి అట్టి అనుభవంలోనికి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నడిపించయ్యా. ఏమి మిగుల్చుకోకుండా ప్రభా, ఏ భారము మా హృదయంలో ఇక దాచుకోకుండా, ఏ కన్నీటి బిందువు మా హృదయాల్లో మా మదిలో మేము దాచుకోకుండా ప్రభా, మా వేదనలన్నీ నీ సన్నిధిలో తండ్రి మేము కుమ్మరించడానికి, మా బాధ, మా స్ట్రగుల్ నాయన, మా మనోవేదన అంతా నీ సన్నిధిలో మేము చెప్పుకొని నీ నుండి జవాబులు పొందుకోవడానికి మీ కృప అనుగ్రహించమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.